రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతంగా నడుస్తోంది. కేసులో రాధాకిషన్ రావు కస్టడీ విచారణ ముగిసింది. అతన్ని 7 రోజుల పాటు దర్యాప్తు బృందం విచారించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాధాకిషన్ రావు కస్టడీని పొడిగించాలని పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో కేవలం ఈ కేసు కోసమే ప్రత్యేక పీపీని నియమించనుంది. నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులు అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2 సీనియర్ న్యాయవాదుల పేర్లను ఇందుకోసం పరిశీలిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రైట్, ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఎంఎన్ఆర్ 7 రోజుల పాటు కస్టడీ విచారణ ఎదుర్కొన్న రాధాకృష్ణ రావుని కొద్దిసేపటి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ ని జడ్జి దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కనపడుతుంది. ముఖ్యంగా జైలులో సూపరింటెండెంట్ ని తనని కలవనీయటం లేదని, దాంతో పాటు లైబ్రరీ కూడా తనని పోనీయటం లేదనేసి కూడా జడ్జి ముందుకు రాధాకృష్ణరావు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. వెంటనే ఆ జడ్జి కూడా పోలీసుల్ని పిలిపించి వెంటనే వీరికి సూపరింటెండెంట్ ని లైబ్రరీకి కల్పించడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకి ఇప్పటికే దాదాపు ప్రభుత్వానికి సంబంధించి 7 మంది పీపీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాంపల్లి కోర్టులో పీపీలు అందరూ కూడా ఈ కేసు మొదటి నుంచి కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ దీని మీద కూడా అనేక న్యాయ సలహాలను కూడా ఇచ్చినటువంటి వీరే. కాకపోతే ఈ కేసు కోసమే స్పెషల్ గా మరొక సీనియర్ న్యాయవాదిని స్పెషల్ పీపీగా అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని దగ్గరగానే కొంతమంది సీనియర్ న్యాయవాదుల పేర్లు కూడా పరిశీలిస్తుంది. మరొక సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డి పేరుని పరిశీలనలోకి వచ్చినట్టుగా మనకు వీళ్ళందరూ నామినేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అఫీషియల్ గా జీవో వచ్చిన తర్వాత ఆయన ఈ కేసులో ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం అయితే రాధాకృష్ణ రావు జడ్జి ముందు ఉన్నారు. జడ్జి ముందు నుంచి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయనకి ఏదో ఈ నెల 12 వరకు కూడా ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వారు బెయిల్ పిటిషన్ అలాంటివి వేయలేదు. సో 12 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ అంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు జైలుకి వెళ్ళపోతున్నాడు. సో రేపు వచ్చి బెయిల్ పిటిషన్ పై బెయిల్ పిటిషన్ రేపు నాంపల్లి కోర్టులో వారి కుటుంబ సభ్యులు వేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ప్రణీత్ రావు కేసులో ఇవాళ బెయిల్ పిటిషన్ రాబోతుంది. మొన్న జరిగినటువంటి వాదనలు జరిగాయి కాబట్టి తీర్పు మాత్రం మరి కాబట్టి మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటికీ కేవలం 2 రోజులు మాత్రమే మిగిలింది కాబట్టి కస్టడీ పొడిగించాలనేసి పోలీసులు అనుకున్నారు. కాస్త సమయం తక్కువ ఉండడం వల్ల పిటిషన్ ఇప్పుడైతే వేయటం లేదనేసి కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే ఒకవేళ కానీ బెయిల్ రేపు పిటిషన్ వేస్తారు కాబట్టి ఆయనకి బెయిల్ రాకపోతే మరొకసారి మీరు కస్టడీ కోసం పిటిషన్ వేయాలని కూడా పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే ఈ కేసులో అత్యంత కీలకంగా రాధాకృష్ణ రావు ఉన్నాడు కాబట్టి, పైగా ఆయనకి ఆరోగ్య పరిస్థితులు అవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు కూడా అందిస్తూనే ఉన్నారు. ఆయనకి ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం హై బీపీతో మాత్రమే ఆయన బాధపడుతున్నారు అనేది కూడా కోర్టు దృష్టికి పోలీసులు తీసుకుని వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా మేము ఎప్పటికప్పుడు కలవనిస్తున్నాం. దాంతో పాటు లాయర్లు కూడా ఎప్పుడు ఆయనతో టచ్ లోనే ఉన్నారంటూ కూడా కోర్టుకి పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం. మరి కాసేపట్లయితే రాధాకృష్ణ రావుని చర్చలు కూడా జైలుకి తీసుకెళ్లనున్నారు. రనా, ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారణలో వచ్చినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా రానున్న రోజుల్లో ఎలాంటి అరెస్టులు ఉండే అవకాశం ఉంది? మరి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే రాధాకృష్ణ రావు తర్వాత ఆయనకి ఆదేశాలు ఇచ్చినటువంటి బిగ్ ఆల్రెడీ ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి ఆయన దీనికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ని ముందు పెట్టి ఆయన తప్పించుకుంటున్న నేపథ్యంలో జైలు పాలైనటువంటి నేపథ్యం ఈ 7 రోజుల కస్టడీ విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది టాప్ లీడర్ల పేర్లు ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ 10 మంది టాప్ లీడర్లకు సంబంధించిన వారు ఏమేమి చెప్పారు, వాళ్ళకి ఏమేమి పనులు చేశారు, వారు ఏమేమి ఆదేశాలు ఇచ్చారు, వారి కోసం మేము ఏ రకంగా మా టీం అంతా కూడా పనిచేస్తుంది, వారు ఎంతవరకు మా ఒత్తిడి పెట్టారనే దానిపై అన్ని అంశాలను కూడా ఆయన కూలంకుషంగా చెప్పినట్టుగా మన సమాచారం అవుతుంది. ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఇప్పటికే నాంపల్లి కూడా అది సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి సో రేపటి నుంచి కేసు మరొక రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో పోలీసులు ఇప్పుడు
చేస్తున్నారు, వాళ్ళ పాత్ర గురించి అనేక ప్రాథమిక సమాచారం దొరికింది కాబట్టి, ఎవిడెన్స్ కూడా దొరికాయి కాబట్టి వాళ్ళని పక్కా కూడా అరెస్ట్ చేసిన తర్వాత వారి కేసు నుంచి తప్పించ లేకుండా కూడా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మళ్ళీ వారికి రానా రిమాండ్ కూడా పొడిగించినట్టు తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ రిమాండ్ పొడిగింపులో మరింత విచారణ జరిగే అవకాశం ఉందా? ఏమన్నారు ఆల్రెడీ రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసినప్పుడే ఈ నెల 12 వరకు కూడా రిమాండ్ ఆయనకి ఇచ్చారు. ఆ 14 రోజుల్లోనే 7 రోజుల పాటు కస్టడీ విచారణ ఎదుర్కొనడం. ఇవాళతో కస్టడీ విచారణ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా 14 రోజులకు సంబంధించి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అంటే ఎల్లుండి 12వ తారీఖుతో తన రిమాండ్ ముగుస్తుంది. సో అప్పటి వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్కి అయితే ఇప్పుడు రాధాకిషన్ రావుని పంపించడం నేపథ్యంలో రేపు అయితే ఆయన బెయిల్ పిటిషన్ అయితే వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.